రీసెంట్గా నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కలకలం రేపుతూ ఉన్నది. 2 నెలల బేబీని కాలుతో తన్ని చంపినటువంటి కులంకహారులకు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కుల దురంకారంతో ఇదంతా జరిగింది అని చెప్పి వీళ్ళు ఇక్కడ నిజాం కాలేజీ వేదికగా బహుజన విద్యార్థి నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. మాట్లాడదాం అసలు దీని గురించి. ఏంది బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 2 నెలల పాప నిజంగా గుళ్ళకు రావద్దు అది ఇది అని చెప్పి అక్కడ ఒక ఘర్షణలో ఆమె ప్రాణాలు విడిచినటువంటి సందర్భం ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఏం చేస్తారు? ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా కనబడతలేదు గవర్నమెంట్. ఏం చెప్తారు? అయితే బయట చాలామంది ఏమంటుంటారు అంటే ఈ మోడర్న్ డేస్లో కూడా ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడుంది అదని చాలామంది మాట్లాడుతుంటారు. ఇండియా 4th లార్జెస్ట్ ఎకనామీగా ఎదిగింది. పక్కన ఉన్న చైనా, అమెరికా అభివృద్ధి చెందిన దేశాలను కూడా ముందు దాటొచ్చు. కానీ దాటినా కూడా మనం మొన్న ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే జరిగిందో, నాగర్ కర్నూలు జిల్లా ఆ కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు దేవుని 2 నెలల పాప దేవుని దర్శనం కోసం అని అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ తుకారాం రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు ఉన్నారంట కొంతమంది 7-8 మంది. వాళ్ళు ఉండి మీరు గుళ్ళకి దర్శనం చేసుకుని 100 రూపాయలు కట్టాలి, వీళ్ళు దేవుని దర్శనం కోసం మేమెందుకు 100 రూపాయలు కట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఈ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో మాకే ఎదురు మాట్లాడతారా అని వీళ్ళపైన దాడులు చేయడం, కొట్టడం. ఈ దాడి జరుగుతుంటే మీరు కొట్టడం ఆపండి అని ఆ చనిపోయిన పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపని తీసుకెళ్ళి అలా కాళ్ళ అక్కడ పెడితే కాళ్ళతో తొక్కి చంపడం. సో కాళ్ళతో తొక్కి చంపడం ఇంత జరుగుతుంది. ఇది 18వ తారీఖున జరిగింది. 18వ తారీఖున జరిగితే ఈ ఇష్యూ బయటికి రాలే. 2-3 రోజులైనా బయటికి రాలేదు. ఈ ఇష్యూ బయటికి రాలేదు. మొన్న విశారదన్ సారు మొన్న నైటు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే ధర్నా చేసే తప్ప ఒక రోజులో ఈ ఇష్యూ మొత్తం బాగా వైరల్ అయింది. ఆ రోజు బాగా వైరల్ అయింది ఆయన బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చున్నందుకు. సో ఇప్పుడు ఈ చాలామంది బయట హిందువుల పైన దాడులు జరిగితే నరుకుతాం, వస్తాం, కొడతాం అది చాలామంది అంటారు. మరి SC ST BC హిందువులు కాదా? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ముఖ్యంగా అక్కడ ఆ జిల్లా నుంచి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత జాప్యం చేయడం ఈ కేసులో ఏమనిపిస్తుంది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆయన ఇప్పుడు ఆ కుమ్మెర గ్రామం సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ రెడ్డి, ఆయన తుకారాం రెడ్డి. ఆ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి, ఆయన కూడా రెడ్డి. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి. ఈయన మళ్ళా నార్కల్ జిల్లాకు సంబంధించిన ఆయన్నే. అంటే ఆయన దాడి చేసిన ఆయన మళ్ళా ఏంటంటే మా ఊళ్ళు ఉన్నారు కదా, ఇంకా రెడ్డి సామాజిక వర్గం ఉంది కదా, మనం ఏం చేసినా వాళ్ళు ఉండరు అనే అహంకారంతో చేసిండో ఎట్లా చేసిండో ఆయన చేసిండు. అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇప్పుడు ఈ నిజాం కళాశాల బహుజన స్టూడెంట్స్గా మేము మాట్లాడేది ఏంటంటే మీరు ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీరు న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళ కఠిన శిక్షలు విధించాలి. ఈ బాధింపబడ్డ కుటుంబ సభ్యులకు ఈ గవర్నమెంట్ అండగా ఉండాలి. మీరు ప్రజల తరపున ఉన్నారా లేదంటే మీ రెడ్డి సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తారా? అది అక్కడి నుంచి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ గొడవలో కీలకంగా ఉన్నటువంటి తుకారాం రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాజాప్తా చెప్తున్నారని చెప్పి బాధితులు మాట్లాడిన వీడియోలు కూడా మనం విన్నాం. మాకు రేవంత్ రెడ్డి దగ్గర, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు అని బాధితులు చెప్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? మొన్నటిదా వీళ్ళు ఆడికి వెళ్ళి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వరకు కూడా వాళ్ళు పట్టించుకోవాలి. వీళ్ళపైన మళ్ళీ ఉల్టా కేసులు పెట్టిర్రంట. సో పట్టించుకోవాలి. ఇంకా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేస్తాడా లేదంటే ప్రజలకు న్యాయం చేస్తాడా చూడాలి. మనం ముందు చూడాలి. అక్కడ ఆయన పదవిని కూడా తొలగించాలి. తుకారాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈయనకి చెడ్డ పేరు. ఈయన ఎంత బాగా మాట్లాడినా, నేను నల్లమల్ల పులిని ఎంత గట్టిగా మాట్లాడినా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఆ సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తాడా తొలగియడా? ఇంకా తొలగించలేదు అనుకో, ఈయన ఇంకా రెడ్డి మంచిగా వీళ్ళ కోసం వచ్చినని తెలుస్తుంది. వీళ్ళకి అనుగుణంగా ఉండడాని అర్థమవుతుంది. ఇంకా ఆయన ఒకేలా సర్పంచ్ పదవిని తొలగిస్తే ఈయన ప్రజల కోసం తొలగించి మళ్ళీ ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే ఈయన ప్రజల కోసం పనిచేస్తారు. బ్రదర్, రెస్పాన్స్ కరెక్ట్గా వస్తున్నదా ఆ పాప విషయంలో? ఇప్పుడు గుడుల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు పుడుతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే గుడిలోనే జరిగింది ఇటువంటి ఘటన, ఒక చిన్న పాప మీద దాడి జరగడం కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడి జరగడం కావచ్చు, నిజంగానే అనుకున్న రీతిలో ఇప్పుడు గతంలో ఎట్లా వచ్చినాయో అదే రీతిలో వస్తున్నదా రెస్పాన్స్ అందరి నుంచి? అంటే మొన్న విశారదన్ సార్ పోయినప్పటి నుంచి గట్టి రెస్పాన్స్ వస్తుంది. అంత ముందు వరకు ఎవరికి తెలియదు, కానీ రావాలి. ఇప్పుడు ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా SC ST BC ప్రజలపైన ఈ దేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాలలో కానీ అప్పటి నుంచి ఇవన్నీ జరుగుకుంటూనే వస్తున్నాయి కదా. మొత్తం ఆ కారంచేడు, చుండూరు,
అవి జరగడం బట్టే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ఈ చట్టాలు కొన్ని చట్టాలు రావడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు రావడం, ఇవన్నీ రావాలి మనం. ఎందుకంటే ఈ దేశంలో బాగా మెజారిటీ పీపుల్ వీళ్ళే. దేశం నుంచి చూసుకున్నా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా మెజారిటీ 70-80% ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే. ఇంకా వీళ్ళు ప్రజలు ఆలోచించాలి, మనం రెడ్లకు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నామా, లేదంటే మన రాజ్యం మనం ఆలోచించి మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇంక వీళ్ళను పదవులలో కూర్చున్న పెట్టి ఇంకా మనల్ని తొక్కుతానే ఉంటారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడితే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రెడ్డి మహాసభలో, ఒక రెడ్డి జాగృతి సభలో కావచ్చు, రెడ్డిలకు సంబంధించినటువంటి ఒక సభలో మాట్లాడుతూ ఊర్లో ఉన్నటువంటి రాజకీయం ఖచ్చితంగా 100% రెడ్డిల చేతుల్లోనే ఉండాలి, అట్లా ఉంటేనే ఆ గ్రామాలు బాగుపడతాయి, వ్యవస్థ మంచిగా ఉంటుంది అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకు సంబంధించినటువంటి ఏరియాలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది, నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉన్నదా? మరి రేవంత్ రెడ్డి ఎట్లాంటి కన్సర్న్ చూపుతారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోకపోతే ఏం చెప్తారు దానికి సంబంధించి? మీ ఉద్యమాలు ఎట్లా ఉండబోతున్నాయి ముందస్తు కార్యాచరణ? ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా చొరవ తీసుకోకపోతే ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఆయన ఇంకా అలా రెడ్డిలో కొమ్ము కాస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా ఉద్యమాలు వస్తాయి, ఇట్లాంటి అణచివేత ఎక్కడ ఏది జరుగుతుందో అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తూ ఉంటాయి. మా నిజాం కళాశాల నుంచి మేము ఈరోజు ఎట్లా మాట్లాడినాం, మొన్న ఇంకోరు మాట్లాడారు, రేపు ఇంకోరు మాట్లాడతారు, ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. నువ్వు రెడ్డి వాళ్ళ వల్ల అభివృద్ధి జరుగుతుంది, అదేంది వేరే వాళ్ళ అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ కూడా కొంత అవకాశం ఉన్నదా? ఇంకా ఆడ ఉన్నది వాళ్ళేగా, ఆ తప్పు చేసింది వాళ్ళే. ఆ ఎస్ఐ కూడా రెడ్డి అంట, మళ్ళీ ఆయన కూడా రెడ్డి అంట. వీళ్ళు ఆ రెడ్డి వాళ్ళని ఇప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మొన్న పోయేసరికి ఆ రెడ్డి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన పక్క కట్టి వేరే బీసీ వాళ్ళకి సంబంధించిన పోలీసులను తీసుకొచ్చి మాట్లాడియడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు ఎవ్వరు మాట్లాడకుండా దాన్ని చొరవ తీసుకోకపోతే వీళ్ళకి రెడ్డి వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు, వాళ్ళకి అండగా ఉండరని అర్థమవుతుంది. ఏం చెప్తారు ఫైనల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఏంటంటే ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ తుకారాం రెడ్డి ఆయన ఉన్నాడు కదా గ్రామ సర్పంచ్, ఇంకా మిగతా 7-8 మంది, ఆ శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళని శిక్షించాలి. ఈ బాధింపబడ్డ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి. థ్యాంక్ యూ.